వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాల్టి బులెటిన్ చూద్దాం. బాపట్ల జిల్లాలో స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా బాపట్ల పట్టణంలో 3వ వార్డు రైలాపేట శ్మశాన వాటిక నందు స్వచ్ఛతోత్సవం కార్యక్రమం కమిషనర్ జి రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా శ్మశాన వాటిక నందు పరిశుభ్రంగా ఉన్న పరిసరాలను పిచ్చి మొక్కలను జేసీబీ ద్వారా పారిశుద్ధ్య కార్మికులచే శుభ్రపరిచారు. ఈ కార్యక్రమం నందు మున్సిపల్ ఇంజనీరింగ్ SSR కృష్ణారెడ్డి, శానిటరీ ఇన్స్పెక్టర్ సయ్యద్ నజీర్, సచివాలయ పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లా మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుండి అక్టోబర్ 2 వరకు జరగబోయే స్వస్థ్ నారీ సశక్త్ అభియాన్ పరివార్ కార్యక్రమంలో భాగంగా వయల్పాడు ప్రభుత్వ ఆసుపత్రి నందు బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్ని రకాల గల రోగాల స్క్రీనింగ్లు, హెల్త్ చెకప్లు చేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా DCHS డాక్టర్ ఆంజనేయులు, ఆసుపత్రి డాక్టర్ మాలతి పాల్గొనడం జరిగింది. వాయిల్పాడులోన PM ప్రధానమంత్రి మోడీ బర్త్డే సందర్భంగా 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా స్వస్థ నారీ సశక్త పరివార్ అభియాన్ ప్రోగ్రాం కింద మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే అన్ని డిసీజెస్ అంటే నాన్ ప్రివెంటబుల్ డిసీజెస్ కి స్క్రీనింగ్ చేయడం, అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, నోటి క్యాన్సర్, అలాగే కంటికి సంబంధించిన వ్యాధులు, అలాగే డెర్మట్ అంటే చర్మ వ్యాధులకి సంబంధించినవి అన్ని స్క్రీన్ చేసి వాళ్ళని హైయర్ సెంటర్కి రెఫర్ చేయడం కానీ లేదంటే ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ జరుగుతుంది. ఈ స్క్రీనింగ్ ప్రోగ్రాంలో భాగంగానే అందరు లీడర్స్ ని పిలిచి ఆహ్వానించి ప్రజలకు అవగాహన. బాపట్ల జిల్లాలో మనం నివసించే ప్రాంతాలు ఎంత శుభ్రంగా ఉంచుతామో మన పరిసర ప్రాంతాలు, మనం పనిచేసే కార్యాలయం కూడా అంతే శుభ్రంగా ఉంచాలని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ దివస్ లో భాగంగా బాపట్ల పట్నం 3వ వార్డులో రెల్లి కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం అధికారులు, ప్రజలతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణం సమతుల్యం చేసేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, జిల్లా కుడా చైర్మన్ సలకల రాజశేఖర్ బాబు, తాత జయప్రకాష్ నారాయణ, శ్రీనివాసరావు, జనసేన నాయకుడు శ్రీమన్ నారాయణ, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తయారు చేయాలి. ఈరోజు పరిశుభ్రత గురించి మన రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా, దేశాన్ని స్వచ్ఛ దేశంగా తయారు చేయాలి అని దీనికోసం బడ్జెట్లో కొన్ని కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి మురుగు కాలువలు కానీ, రోడ్ల పక్కన చెట్లు నాటే కార్యక్రమం కానీ, చెత్త ఎక్కడెక్కడ పేరుకుపోయిందో అదంతా కూడా తీసివేసిన దగ్గర నుంచి ఒక వారం ప్లాస్టిక్ రహితంగా, ఒక వారం డ్రైనేజీ సిస్టమ్ మీద, ఒక వారం మొక్కలు నాటే కార్యక్రమం, ఇలాగా ఒక మంచి కార్యక్రమానికి భారతదేశంలో శ్రీకారం చుట్టారు సెంట్రల్ గవర్నమెంట్, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు. దాన్ని అన్ని రాష్ట్రాలు పాటిస్తూ ఉన్నారు. కానీ మన రాష్ట్రం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైన శ్రద్ధ, ఇటు కలెక్టర్ని, ప్రజాప్రతినిధుల్ని, మీడియా మిత్రుల్ని, అలాగే డ్వాక్రా మహిళల్ని, మెప్వాకి సంబంధించిన మహిళల్ని, పార్టీ క్యాడర్ని, ప్రజల్ని మనం మమేకం చేస్తూ ప్రతి మండలంలోనూ, ప్రతి మున్సిపాలిటీలోనూ, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మరియు ఆదోని మాజీ టీడీపీ ఇన్ఛార్జ్ గుడిసె ఆదికృష్ణమ్మ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన ఆదోని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మంచి ఆలోచన, ఆరోగ్యవంతమైన ఆరోగ్యం, పరిశుభ్రత, ఇంటి పరిసరాలలో అశుభ్రంగా మొక్కలు నాటడం వల్ల ప్రజలకు అనారోగ్యం వంటి సమస్యలు తలెత్తకుండా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప, ఆదోని మున్సిపల్ చైర్మన్ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు. అట్లా గాలి ఇన్స్పెక్టర్ చెప్తే అట్లా గాలి తెచ్చారు. లేదు లేదు మాది ముందు చెట్టు ఇప్పుడు సారీ శివాయ పార్వతీపురం మన్యం జిల్లాలో ప్రజలు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు సమిష్టి కృషితో స్వచ్ఛ పార్వతీపురం సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉదయం బెలగాంలోని చర్చి వీధిలో గల మున్సిపల్ పార్కు వద్ద స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ పార్వతీపురం కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని మరియు మొక్కలు నాటే కార్యక్రమం అందరూ చేపట్టాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రీనివాసరాజు, జిల్లా అధికారులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చాలా వేసింది. తీసారు చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కట్టుబడి ఉంటానని ఈ రోజు నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రతిజ్ఞ పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరిత ఆంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్ర
ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు కృషి చేస్తానని శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన విధానాలను మార్పు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా దస్తావేజు లేఖర్ల నిరసన కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా శుక్రవారం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో దస్తావేజు లేఖరులు సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పెన్ డౌన్ చేసి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఎవరూ రాకపోవడంతో బోసిపోయింది. నూతనంగా తీసుకొచ్చిన విధానాలు ఆధార్, ఓటీపీ, స్థానిక సంస్థల డేటాబేస్ ఆధారంగా స్థలాలు రిజిస్ట్రేషన్లను 20 సాఫ్ట్వేర్ సాంకేతిక లోపాలను సరిచేయాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన విధానంలో మార్పులు రెండవ కార్యక్రమంలో కొన్ని మార్పులు చేశారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టినటువంటి నూతన విధానాన్ని రిజిస్ట్రేషన్ విధానంలో కొన్ని మార్పులు చేయాలని మేము రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము. ఆ నిరసనలో భాగంగా 2.0 విధానంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి ప్రజల కోసము. కాబట్టి ప్రజలకి ఆ సమస్యలు సవరించాలని ప్రభుత్వానికి ఈ 19-22 రోజులు నిరసనగా తెలియజేస్తున్నాము. కనుక ప్రభుత్వం దీనికి సహకరించి దీన్ని సవరణ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. బాపట్ల జిల్లా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులంతా ఉన్నత చదువులు చదివి అత్యున్నత శిఖరాలను అధిరోహించాలని బాపట్ల రోటరీ క్లబ్ అధ్యక్షుడు వేజెండ్ల శ్రీనివాసరావు అన్నారు. రైలుపేట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రోటరీ క్లబ్ తరపున విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు, పెన్నులు, ప్యాడ్లను పంపిణీ చేశారు. మరియు కళాశాల స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు నా యొక్క బాపట్ల వందనాలు. పిల్లలకి నా యొక్క విద్యార్థులకు నా ఆశీస్సులు. మా రోటరీ కార్యదర్శి అయినటువంటి కొత్త ఆంజనేయ ప్రసాద్ గారు మాకు రోటరీ 3150లో ఇది లిటరసీ మంత్ అని అంటారు. అంటే అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా దీన్ని చేశారు. దానిలో భాగంగా మేము కార్యక్రమం చేయాలని అడిగిన మాస్టర్ అంటే మా స్కూల్లో పిల్లలకి డ్యాన్స్ అయ్యే అవసరమని చెప్పడం, మా కార్యదర్శి గారు వెంటనే వారి మనవడు దర్శక్ సాయినందన్ వారి సౌజన్యంతో మీ అందరికీ కూడా ఈ ప్యాడ్లు, బుక్స్, పెన్ను ఇచ్చేదానికి వారి సహాయ సహకారాలతో ఈరోజు బాపట్ల జిల్లా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సహకారంతో 2-3 నెలల్లోనే బాపట్లలో మెడికల్ కళాశాల ప్రారంభమవుతుందని బాపట్ల ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ అన్నారు. బాపట్లలో నిర్మాణంలో ఉండి ఆగిపోయిన మెడికల్ కళాశాలను ఆయన తన అనుచరులతో కలిసి సందర్శించారు. వైసీపీ వారు అనవసరంగా రాద్ధాంతం చేయడం సరికాదని విమర్శించారు. 100 సీట్లలో 70 సీట్లు పేదవారికే కేటాయిస్తాం, పూర్తిగా ప్రైవేటు వారి కాకుండా గవర్నమెంట్ సీట్లు కూడా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ నాయకులు సలగల రాజశేఖర్ బాబు, జయప్రకాష్ నారాయణ పాల్గొన్నారు. వచ్చి మెడికల్ కాలేజీ చుట్టూ వచ్చి తిరిగెళ్ళి రాత్రులకి ఇక్కడ ఇనుములు, ఐరన్లు ఖాళీ చేసే పరిస్థితిలో ఎవరున్నారో ఏంటో మీరే ఆలోచించండి ఒకసారి. నేను మీకు తెలియజేస్తున్నా, సెకండ్ ఫేజ్లో PPP మోడ్లోనే తెలుగుదేశం పార్టీ కూటమి
ఈ ఎన్డీఏ ప్రభుత్వం మెడికల్ కాలేజీ బాపట్లో నిర్మించబోతున్నామని ఖరాఖండిగా చెబుతున్నాం. అంతేకాదు అది కూడా నెల 2 నెలల్లో లేక 3 నెలల్లో సెకండ్ ఫేజ్లో కూడా ఏదైతే ప్రభుత్వ పరమైన ప్రక్రియ ఉందో అది పూర్తి చేసే విధంగా నిన్నే సత్యకుమార్ గారు అసెంబ్లీలో తెలియజేశారు. మేము మెడికల్ కాలేజీ విషయంలో చిత్తశుద్ధిగా బాపట్ల ప్రాంత వాసులకి మెడికల్ కాలేజీ సేవలు అందించాలని, పేద విద్యార్థులకి 100 సీట్లు 70 సీట్లు ఫ్రీగా ఇవ్వాలని మీరు చెప్పిన పాలసీల ప్రకారమే, మీరంటే మీ ప్రభుత్వం చెప్పిన పాలసీలు మేమేం మార్చట్లా, పూర్తిగా ప్రభుత్వం కాకుండా ప్రైవేట్ వాళ్ళని కలుపుతాం. డే బై డే మెయింటెనెన్స్కి కన్వీనర్ కోట కొన్ని సీట్లు ఇస్తున్నారు. దానివల్ల మెడికల్ కాలేజీ బాగా పనిచేస్తుంది, జనరల్ హాస్పిటల్ బాగా అనవసరమైన రాద్ధాంతాలు అవసరం ఉన్నా లేకపోయినా వచ్చి ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాత్రాపురం గ్రామ శివారు నుండి టేకుల బోరు గ్రామ శివారు వరకు భద్రాచలం వెంకటాపురం రాష్ట్ర రహదారికి ఇరువైపులా చెట్లకు కేంద్ర కమిటీ, భారత కమ్యూనిస్టు మావోయిస్టు పార్టీల వాల్ పోస్టర్లు, లేఖలు వెలిశాయి. సిపిఐ మావోయిస్టు 21వ స్థాపన వారోత్సవాలను సెప్టెంబర్ 21 నుండి 27 వరకు దేశవ్యాప్తంగా విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి. ఈ రోజు రాయదుర్గం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా మార్కెట్ యార్డు ఆవరణంలో ఆఫీసు సిబ్బందితో పాటు మార్కెట్ యార్డు చైర్మన్ ఉండాల హనుమంతరెడ్డి చెట్లు నాటడం జరిగింది. అలాగే ఈ సందర్భంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛమైన పర్యావరణ కోసం కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయడం జరిగింది. రాయదుర్గం పట్టణంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం శ్రమదానం చేసి పరిశుభ్రత ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి మొక్కలు నాటండి. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ప్రతి 3వ శనివారం రోజు చెట్లు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్కెట్ యార్డ్లో ఈరోజు ఆఫీస్ సిబ్బందితో అందరితో కలిసి ఈరోజు చెట్లు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు కలల కన్నా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి భాగంగా ప్రతి ఒక్కరూ చెట్లు నాటి ఇది స్వచ్ఛాంధ్రగా మార్చాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పరిశుభ్రత కొరకు పార్వతీపురం మన్యం జిల్లాలో మొక్కలే మనకు ప్రాణదాతలని జిల్లా కలెక్టర్ పి ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు, భూమిపై కాలుష్యాన్ని తగ్గించడానికి, ప్రాణవాయువు శాతాన్ని పెంచడానికి సంజీవినిలా పనిచేస్తుందని కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత, జిల్లా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
బాపట్ల జిల్లా రైతులంతా తమ పశువులకు శాస్త్రీయ పరంగా మెలకువలను తెలుసుకుని పశుసంవర్ధక శాఖ సలహాలతో సరైన చికిత్సలు అందించాలని బాపట్ల పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. పివి పాలెం మండలం జిఎన్ పాలెంలో పశుసంవర్ధక శాఖ మరియు పశు గణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పశువులకు ఉచిత గర్భకోశ వ్యాధులు చికిత్స మరియు గాలికుంట వ్యాధి నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పివి పాలెం పశు వైద్యాధికారులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ తిరుమల తేజ, డాక్టర్ అన్సారీ, డాక్టర్ వనజలక్ష్మి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. మీకు ఎక్కడో మండలానికి 1, 2, 20 సంబంధించి పెట్రోవారిపాలెం మండలానికి సంబంధించి ప్రతి 2-3 కిలోమీటర్లకి ఒక పశు వైద్యశాల ఉంది. ఏదో స్థాయిలో గ్రామీణ పశు వైద్యశాల కానివ్వండి, లేకపోతే పశు వైద్యశాల కానివ్వండి, లేకపోతే ఆర్ఎస్కే కానివ్వండి, సెంటర్స్ అన్ని ఉన్నాయి. గతంలో అంటే ఇప్పుడు లేదా అప్లాండ్ పల్నాడులో అట్లాంటి చోట్ల అయితే మీకు ఎక్కడో మండలానికి 1, 2, 20 గ్రామాలకు 1, 2 ఉండేవి. ఆ డాక్టర్లు ఎక్కడ ఉంటారో ఏంటో కూడా తెలియని పరిస్థితి ఉంది ఒకప్పుడు. అదేవిధంగా ఈ పశు వైద్యం కూడా ఇంత గణనీయంగా అభివృద్ధి చెంది ఉండలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రతి చోట కూడా మన సిబ్బంది ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా పశు వైద్యం కూడా చాలా వరకు అన్ని రకాల జబ్బులకి టీకాలు అనేటివి ఉన్నాయి. కాబట్టి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవడం అనేది ఒకటే రైతుల సైడ్ నుంచి ఉన్నటువంటి కార్యక్రమం. ఇకపోతే ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి రాష్ట్రీయ గోకుల్ మిషన్, అదేవిధంగా పశుసంవర్ధక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మరి మండలానికి ఒక క్యాంప్ పెట్టేదానికి అవకాశం ఉంటే ఈ మండలంలో పెట్రోవారిపాలెం మండలంలో మీ గ్రామాన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఇక్కడ పెట్రోవారిపాలెంలో పశు సంపద ఎక్కువ. అదేవిధంగా రైతులు కూడా ప్రొయాక్టివ్గా పశు వైద్య సేవల్ని చక్కగా సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశంతో పైగా ఇక్కడ పశు వైద్యశాల అనేది పర్మనెంట్ గా అటు పోతే పెట్రోవారిపాలెం పోవాలి, లేకపోతే కాజీపాలెం పోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ కనీసం ఒక మధ్యలో కనీసం ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఇక్కడ ఒక క్యాంప్ పెడితే వీళ్ళందరికీ కూడా కొంచెం పశు వైద్యం పట్ల కాస్త అవగాహన ఉంటుంది, అదేవిధంగా అందుబాటులో ఉన్నట్టు ఉంటుందని ఉద్దేశంతో. విజయనగరం జిల్లా గంట్యాడ మండలం పరిషత్ కార్యాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు. అలాగే పరిసరాల పరిశుభ్రతపై ప్రజల చేత ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు పరిశుభ్రతపై దృష్టి సారించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పీరుబండి హైమావతి, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు కొండపల్లి భాస్కర్ నాయుడు, జడ్పీటీసీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మనందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలో జన్మభూమి అదే ప్రాతినిధ్యంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్రతి నెల వారంలో ఒకరోజు, నెలకొక రోజు రాష్ట్రం అంతా కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని మన ప్రదేశాలు, మన ఆఫీసెస్ కానీ, మన గ్రామాలు కానీ, మన పట్టణాలు కానీ, మనకున్నటువంటి పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇవ్వాలి అనే విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాన్ని అందరూ కూడా స్వాగతిస్తూ అనుసరించాలని తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా పెద్దాపురంలో అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా, అటెండర్లుగా, వాచ్మెన్, డ్రైవర్స్ పదోన్నతి కల్పించాలని, నామినీ వీఆర్ఏలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలకు సిఐటియు మద్దతు తెలిపింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్లు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. ఉద్యోగులందరికీ అసలు పెడుతుంది గమనించడం లేదు. మీరు మమ్మల్ని హ్యాండిల్ చేసి మేము మిమ్మల్ని ఎగతాళి చేసి మేము ఏదో కొట్టుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే మీరు మేము కొట్టుకుంటూ ఉంటే 8 గంటలు పని చేస్తున్న స్థానంలో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు 10 గంటలు పని చేయాలని జీవో ఇచ్చాడు. ఈ జీవో నీకు కూడా వర్తిస్తుంది కదా, నీ 10 గంటలు కూడా పెంచుతుంది కదా. మరో పక్కన ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే మానేస్తున్నారు. మళ్ళీ డిఎస్సీ వాయిదా పడింది. ఎవరికైతే డిఎస్సీ నియామకాల పత్రాలు ఇవ్వాలో మళ్ళీ దాన్ని వాయిదా చేసుకుంటున్నారు. అంటే ఇచ్చే ఉద్దేశం దాన్ని ఎంత లేట్ చేయగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు జీతాలు పెంపుదల మీకు ఇప్పుడు ఇచ్చే జీతం
కాకినాడ జిల్లా పెద్దాపురంలో పే స్కేల్ అమలు చేయాలని అర్హులైన వీఆర్ఏలకు వీఆర్ఓలుగా అటెండర్లుగా వాచ్మెన్ డ్రైవర్స్ పదోన్నతి కల్పించాలని నామినీ వీఆర్ఏలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న వీఆర్ఏలకు సిఐటియు మద్దతు తెలిపింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, జిల్లా కార్యదర్శి క్రాంతి కుమార్లు మద్దతు తెలుపుతూ మాట్లాడారు. గమనించడం లేదు. మీరు మమ్మల్ని హేళన చేసి మేము మిమ్మల్ని ఎగతాళి చేసి మీరు మేము ఏదో కొట్టుకున్నట్టు కనబడుతుంది. ఇక్కడ ఆయన ఏం చేస్తాడంటే మీరు మేము కొట్టుకుంటూ ఉంటే 8 గంటలు పని చేస్తున్న స్థానంలో ఆయన ఏం చెప్పాడు, ఇప్పుడు 10 గంటలు పని చేయాలని జీవో ఇచ్చాడు. ఈ జీవో నీకు కూడా వర్తిస్తుంది కదా, నీ పని గంటలు కూడా పెంచుతుంది కదా. మరో పక్కన ఏం చేస్తున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు తీయడమే మానేస్తున్నాడు. మళ్ళీ డిఎస్సీ వాయిదా పడింది. ఎవరికైతే డిఎస్సీ నియామకాల పత్రాలు ఇవ్వాలో మళ్ళీ దాన్ని వాయిదా చేసుకుపోయారు. అంటే ఇచ్చే ఉద్దేశం దాన్ని ఎంత లేట్ చేయగలిగితే అంత మంచిదనే ఉద్దేశంతో వాళ్ళు మేము అంటున్నాం. ఎమ్మెల్యేలకి ఊటికి లేక బతకలేని వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయ్యారా? కానీ ఎమ్మెల్యే జీతం ఎంతో తెలుసా? 2 లక్షల అత్యధికంగా ఎమ్మెల్యేలు జీతాలు పొందుతుంది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. మరి సేవ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన మీరు నెలకి ఎమ్మెల్యేలకి ధరలు పెరుగుతాయంట, ధరలకు అనుగుణంగా వాళ్ళకి తీయాలి. మరి ధరలు మీకు మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 టీవీ తెలుగు న్యూస్.